మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, మోర్ కాషియస్గా ఉండాలి. ఇవన్నీ అంటే ఏ విధంగా? నాకు సరదా సార్ చీర కట్టుకొని 400 మంది 500 మంది యూనిట్ ముందు రోజు. బట్ ఈ ఫంకీ అనే సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు లైక్ సో మెనీ పీపుల్ నో వాట్ టు డూ బట్ దే డోంట్ నో వాట్ నాట్ టు డూ. 4 ఫిల్మ్స్ అట్ లైన్లో పైప్ లైన్లో ఉన్నాయి కదా. ఫిబ్రవరి ఎండ్ టీజర్ వేస్తాం, అర్థమైంది. ఏ సినిమా అయినా కూడా మనం పోస్ట్ పోన్ అవుతుంది చూస్తూ ఉంటాం, కానీ ప్రీపోన్ అవుతుందండి, అది కూడా 50 days ముందు. నేను గట్టిగా అనుకున్నా సార్ మళ్ళీ 14th రోజు హ్యాపీగా ఉందామని. ఒక సీన్కి వచ్చేసరికి మాత్రం చాలా మంది మాట్లాడారు యాక్చువల్గా. ఎర్లీ టు జడ్జ్ ఎనీ ఫీల్, జస్ట్ అ గ్లిమ్స్. నాగవంశీ గారితో ఏంటి ఆ సింక్ కుదిరిందా, లేకపోతే జస్ట్ అలా డ్రామా తక్కువ పని ఎక్కువ ఉంటుంది సార్ బ్యానర్లో. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే గెలుపు గుర్రాల మీద ఎక్కువ బడ్జెట్ పెడతాం, పందెం వేస్తాం యాక్చువల్గా. Mine and Vamsharna's intention was to make nice rural mass film. ఎందుకంటే I was waiting to do. మీకు ఒక పక్క బాలయ్య గారు బాగా ఇవి, ఒక పక్క ఎన్టీఆర్ గారు బాగా ఇవి. This time we want to celebrate. మా టీమ్ లాగా will just. ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు ఇద్దరికి మీరు అంత కనెక్ట్ అయిపోవడానికి రీజన్ ఏంటి? What we see in each other. ఇప్పుడు నేను ఎవరికి క్లోజ్ అయినా డెఫినెట్లీ వచ్చింది వెళ్ళిపోయింది. బట్ రెండోసారి వచ్చినప్పుడు అందరూ గుండెల్లో పెట్టేస్తున్నారు. ఏంటంటారు రీజన్ ఏంటి? Sometimes how much our energy we put, things doesn't move. Sometimes we don't even know how things are moving. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. నవ్వించడానికి మేము సిద్ధం, నవ్వుకోవడానికి మీరు రెడీయా అంటూ ఈ నెల 13న థియేటర్స్లో రాబోతున్నారు ఫంకీ టీమ్. సో వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. విశ్వక్ గారు నమస్తే అండి. హాయ్ సార్. నమస్తే. హాయ్ ఖైదు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆహా, ఒక హీరోయిన్ నోట్లో నుంచి ఒక తెలుగు మాట వింటే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ టేక్ ఆఫ్ చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా అనిపిస్తుంది యాక్చువల్గా. సార్ విశ్వక్ గారు ఏంటి చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు? రిలాక్స్డా, కొంచెం డైట్ మార్చిన సార్. పడిపోవడం అనేది జనరల్గా ఎవరికైనా నడవడం వచ్చిన ప్రతి ఓడికి జరిగే పని, జీవితంలో ఏదో టైంలో పడుతుంటాడు. అలాగే సినిమాలు అన్న తర్వాత మన ఎఫర్ట్లు 100 కాదు 110% పెట్టినా కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. పడడం తప్పు కాదు, మళ్ళీ లేచి మళ్ళీ నిలబడకపోవడమే తప్పు. అవును. బట్ మిమ్మల్ని చూస్తే ఈసారి లేచి నిలబడడం కాదు పరిగెడతానన్నంత కాన్ఫిడెన్స్ కనపడుతున్నారు, అందుకే రిలాక్స్డ్గా అని చెప్పాను నేను యాక్చువల్గా. నాది ఫస్ట్ టైం 1 year ఒక సినిమా రిలీజ్ కాకపోవడం. అవును. ఐ వాజ్ రిలీజింగ్ ఇయర్లీ 2 or 3 films. మీరు చూసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ డెంట్ రిలీజ్ ఎనీ ఫిల్మ్ సిన్స్ పాస్ట్ 1 year. కాన్షియస్లీ ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ సీన్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో రైట్ నౌ మళ్ళీ సడన్గా చూసుకుంటే 4 రిలీజ్లు ఉన్నాయి చేతిలో. బట్ అట్లీస్ట్ 3 releases అయితే దిస్ ఇయర్ ఐ హ్యావ్ 3 releases. బట్ ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ ఎవ్రీ సీన్ దిస్ ఆల్ 3 films. హౌ మోర్ రెస్పాన్సిబుల్ ఐ షుడ్ బీ అన్నది. సో డెఫినెట్లీ ఇట్ విల్ షో అప్ ఆన్ మై వర్క్. అంటే ఏ విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ, మీకు ఎదురైన సెట్ బ్యాక్ తోటి మీరు ఏ విధంగా మీ మైండ్ సెట్ మార్చుకున్నారు అన్నారు? మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, మోర్ కాషియస్గా ఉండాలి, ఇవన్నీ అంటే ఏ విధంగా ఈ ఫంకీలో మీ ఎఫర్ట్స్ అలా రిఫ్లెక్ట్ అవ్వబోతున్నాయి? అంటే సార్ అది ఐ వాజ్ బ్లెస్డ్ విత్ సమ్ గుడ్ ఫిల్మ్స్, నాట్ సమ్ గుడ్ ఫిల్మ్స్, ఐ వాజ్ బ్లెస్డ్ విత్ మెనీ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ మై కెరియర్. ఆ సినిమాలు చేసిన ఇంటెన్షన్తోనే చేశారు. వెదర్ మై లాస్ట్ ఫిల్మ్ ఆల్సో ఇంటెన్షన్ విల్ బి సేమ్. గామి ఏ ఇంటెన్షన్తో చేస్తామో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఏ ఇంటెన్షన్తో చేస్తామో, అశోకవనంలో ఏ ఇంటెన్షన్తో చేస్తాము, హిట్ ఏ ఇంటెన్షన్తో చేస్తాము, పాగల్ ఏ ఇంటెన్షన్తో చేస్తాము, మెకానిక్ రాకీ లైలా అవి అన్నీ ఒకటే ఇంటెన్షన్తో చేస్తాము. నాకు సరదా సార్ చీర కట్టుకొని 400 మంది 500 మంది యూనిట్ ముందు రోజు హై హీల్స్ వేసుకొని, లాంగ్ నెయిల్స్ వేసుకొని, హెయిర్ వేసుకొని. సో డెఫినెట్లీ నోబడీ వుడ్ వాంట్ టు స్పాయిల్ హిస్ ఫిల్మోగ్రఫీ బై పుట్టింగ్ దిస్ మచ్ ఆఫ్ ఎఫర్ట్ కదా. But film went wrong. But I felt people took it personally and reacted more because they took me personally and supported me also more in my beginning of the days. Without any connection. ఏ సంబంధం లేకుండానే నన్ను దే ఓన్ మీ అండ్ లైక్ దే గేవ్ మీ దిస్ లైఫ్. ఈవెన్ టుడే స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్. అంటే నో బ్యాక్ సపోర్ట్, నన్ ఆఫ్ ద లైక్ ఎవరు ప్రొడ్యూస్ చేసి లేదా డైరెక్ట్ చేసి బ్రేక్ ఇచ్చింది కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది విత్ టైం కల్ట్ అయితే, బట్ మై ఇన్స్టెంట్లీ గివెన్ కెరియర్ వాజ్ బై మై సెల్ఫ్. లైక్ ఐ ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ మై ఫిల్మ్ విచ్ గేవ్ మీ ఓవర్ నైట్ థింగ్. సో దట్ టైమ్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ అన్కండిషనల్లీ. ఎంత ఫాస్ట్గా లేపిరో నాకు తెలుసు. సో దే హ్యావ్ ఆల్ రైట్స్ టు గెట్ డిసప్పాయింటెడ్ అండ్ లైక్ సే సంథింగ్ వెన్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ ఆల్సో. సో ఐ టుక్ it. It actually emotionally
I was moved the way people reacted for my because సంవత్సరానికి మనం ఒక 40-50 బ్యాడ్ ఫిల్మ్స్ చూస్తాం. We don't see everybody reacting for all those 40-50 బ్యాడ్ ఫిల్మ్స్ కి మనం ఇట్లా రియాక్ట్ అవ్వడం చూడం కదా. అవును. నా సినిమాకి ఎక్కువ రియాక్ట్ అయ్యారు బేసికల్లీ. అంత అంత పర్సనల్గా తీసుకున్నారు కాబట్టి అంత రియాక్ట్ అయ్యారు. సో దట్ మేడ్ మీ రియలైజ్ లైక్ హౌ రెస్పాన్సిబుల్ ఐ షుడ్ బీ, ఐ హౌ మోర్ రెస్పాన్సిబుల్ ఐ షుడ్ బీ అని. ఇప్పుడు నేను చూడు ఆ సినిమాలు బాగా చేసిన వి కాన్ కీప్ ఆన్ లైక్ ఆ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి నేను ఆ సినిమా చేసిన ఏ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ ఏ రోజు ఆ రోజే. 10 సంవత్సరాల నుండి మంచోడి నుండి 2 రోజులు ఏదో చేసి నేను లాస్ట్ 10 years నుండి మంచోడు ఉండే కదా 2 రోజులు లంగా, సారీ బ్యాడ్గా ఉంటా అంటే కాదు కదా అట్లా. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ జర్నీ. ఎస్ అదే మీరు ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ లైఫ్ అంతే. యా బట్ కాకపోతే అదే మీరు అన్నట్టు ఇంటెన్షన్ అనేది మనది ఎప్పుడు కూడా ఒక గుడ్ ఫిల్మ్ ఇవ్వాలి, ఎంటర్టైన్ ఆడియన్స్. అంటే నాకంటూ ఫ్యాన్ అనేవాళ్ళు మనకు రావడం అనేది చాలా అదృష్టం ఒక రకంగా. ఎనీ హీరోకి కానీ ఒక పర్సన్కి ఎవరికైనా కూడా ఫ్యాన్ అనేవాళ్ళు ఒక మనకి బిలాంగింగ్ ఉండడం అనేది ఏ కనెక్షన్ లేకుండా జస్ట్ ఏంటంటే మన స్క్రీన్ మీద చూసి మన యాక్షన్స్ లేదా మనం మాట్లాడే మాటలు చూసి మనకి ఫ్యాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ కోసం మీరు స్టాండ్ తీసుకున్నారు. బట్ ఈ ఫంకీ అనే సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్కి నేను ఏమి ఇవ్వగలను, లేదంటే ఈ సినిమాకి వచ్చే అభిమానులకి లేదా ఒక 50 రూపాయలు టికెట్ పెట్టుకొని కొనుక్కుని లోపలికి వచ్చే వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలను అని అనుకున్నారు మీరు? టేక్ అవే ఏమి ఇద్దాం అనుకున్నారు ఈ సినిమాతోటి? నాకు తెలిసి చాలా ఓవర్వెల్మింగ్ ఉంటుంది సినిమా. అంటే I saw so many directors, so many comedy directors, but Anudeep have మనందరం అట్లా కనిపిస్తాడు కానీ చాలా తెలివైనడు. హీ నోస్ వాట్ నాట్ టు డూ. అందుకే ఎక్కువ మాట్లాడు. హీ నోస్ వాట్ నాట్ టు డూ. చాలా మందికి ఎవ్రీబడి లైక్ సో మెనీ పీపుల్ నో వాట్ టు డూ బట్ దే డోంట్ నో వాట్ నాట్ టు డూ. ఆ తరుణంలోనే మిస్టేక్స్ అవుతాయి. దిస్ గై సో స్మార్ట్, హీ నోస్ వాట్ నాట్ టు డూ. చెయ్యేసేది ఏదో కానీ ఏమేమి చెయ్యొద్దో తెలుసు. సినిమాలు ఎవరు చచ్చిపోరు, ఎవరు రొమాన్స్ చేయరు, ఎవరు గొడవ, అంటే అంత మనం ఒక్క సెకండ్ కూడా అన్కంఫర్టబుల్ అయ్యేది ఏది ఇయ్యొద్దు అనడం ఆయన క్లీన్ ఇంటెన్షన్ అది. లైక్ అది ఇట్స్ నాట్ అన్నోయింగ్లీ హ్యాపెనింగ్. హీ హ్యావ్ దిస్ ఇంటెన్షన్ ఆఫ్ లైక్ నాట్ గివింగ్ డిస్కంఫర్ట్ టు ఆడియన్స్, నాట్ ఈవెన్ ఫర్ 1 second. క్లీన్ ఫిల్మ్ ఇవ్వడం అని క్లీన్ ఇంటెన్షన్ ఆయనలో ఉంది. అంటే హీ హ్యావ్ వెరీ క్లీన్ ఇంటెన్షన్ ఆఫ్ కీపింగ్ ఆడియన్ ఇన్ థియేటర్ వెరీ కంఫర్టబుల్. వాడిని కంఫర్ట్లో ఉంచాలి, వాడిని కొంచెం సెకండ్ కూడా డిస్కంఫర్ట్ చేయొద్దు అన్నది కాన్స్టెంట్గా హీ హ్యావ్ దట్ ఇన్ హిస్ హెడ్. సో ఐ థింక్ ఐ సా దట్ ఇంటెన్షన్ లైక్ వెరీ రేర్లీ ఇన్ సమ్వన్. అంత ఆలోచించేటోళ్ళు. మనం కథ పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాను. నేను కూడా వెన్ ఎవర్ ఐ డైరెక్ట్ ఫిల్మ్ నాట్ టార్గెటింగ్ ఎవ్రీ వన్. నా టేస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ మై ఆడియన్స్ అనుకుని నేను ఎప్పుడు నా సినిమాలు డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తాయి. వెదర్ ఫలక్నామా దాస్ కావచ్చు, ధమ్కి కావచ్చు, నెక్స్ట్ కల్ట్ కావచ్చు. ఐ నో మై జానర్ ఆల్వేస్ హ్యావ్ వన్ సైడెడ్ ఆడియన్స్ ఆర్ లైక్ వన్ సైడ్ ఆఫ్ ఆడియన్స్ మైట్ నాట్ ఎండ్ అప్ సీయింగ్ దట్ ఫిల్మ్ బట్ స్టిల్ దిస్ ఈస్ మై మ్యాడ్నెస్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చేస్తుండే. అండ్ దిస్ గై హ్యావ్ వెరీ క్లియర్ ఇంటెన్షన్ దట్ లైక్ మై హోల్ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరన్నా వస్తే దే షుడ్ ప్రిఫర్ హిస్ ఫిల్మ్ లైక్ వితౌట్ ఎనీ డౌట్ అనేటట్టు. సో ఐ థింక్ దట్స్ అ వెరీ రేర్ ఇంటెన్షన్ డైరెక్టర్లకు ఉండదు. ఎస్ ఖైదు వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి మీకు. ఎందుకంటే గతంలో ఒకసారి వచ్చారు కానీ బట్ అప్పుడు ఎలా అయిపోయిందంటే దానికి మీరే ఆన్సర్ చెప్పాలి, ఆవిడ గురించి కూడా మీరే ఆన్సర్ చెప్పాలి. ఇంతకుముందు వచ్చారు, అప్పుడేమో ఖైదు లోహర్ వచ్చారు, చాలామంది హీరోయిన్స్ లాగా వెళ్ళారు. బట్ ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా వచ్చారంటే ఆవిడ అసలు పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, తర్వాత డీపీల్లో దాకా రీచ్ అయిపోయింది. యాక్చువల్గా ఖైదు లోహర్ అంటే కనుక చాలామంది హార్ట్స్ వేసి దాంట్లో పెడుతున్నారు మిమ్మల్ని తీసుకెళ్ళి. సో ఎలా అనిపిస్తుంది సెకండ్ టైం ఈ కమ్బ్యాక్ తర్వాత వచ్చిన ఈ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కానీ ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే ఫ్రమ్ తెలుగు ఆడియన్స్? I'm very excited now, I think, with Funky coming back again. But I don't think so. I never left. I was just waiting for something really good and something solid to give. So I think Funky has that. I am there throughout in the film, and it's about him and me, the producer and the director. And the character is fab, the story is fab, just like how he said. And there's something that we are trying to say in the film in a very different way, in comedy, so which is very different, I think. So it was the right one, and I thought also after Dragon probably the reach went
a little more wider and people started knowing me, loving me. So it might put out in a different way now. So I'm happy with whatever I have right now, whatever position I am, and I'm just trying to be very careful to hold it with me and do good projects and come and give the audience and hold them with me and not fade away maybe. Yeah. అయితే ఆఫ్టర్ డ్రాగన్ గ్రాండ్ సక్సెస్ తర్వాత మీకు చాలా ప్రాబబ్లీ చాలా కథలు వినుంటారు యాక్చువల్గా. యూ లిసన్ టు లాట్స్ ఆఫ్ స్టోరీస్ ఫ్రమ్ తెలుగు యాజ్ వెల్. Yeah. బట్ ఫంకీ మీరు చూస్ చేసుకోవడానికి వాట్ మేడ్ యూ టు చూస్ ఫంకీ ఫర్? It is different from all the genres that I'm doing. It's comedy and also like because I'm saying this, it's difficult to do comedy and I wanted to try that and it would add to my filmography, right? I have done also comedy, and if it really does well, probably there will be more directors who will be like, okay, she has a good sense of humor, she has the good timing in comedy that I might explore more in the field, the genre. So it was the genre that first clicked me that okay, I want to do this genre, and then of course it was Anudeep sir and Vishwak, the combination and the story, and it was Sitara. I was like, it was the perfect combo package to start off with. So I was like, okay, let's do. జస్ట్ యూ వాంట్ టు షోకేస్ ఐ కెన్ డూ కామెడీ అనేది మీ Yeah. ఫిల్మోగ్రఫీకి యాడ్ చేసుకోవాలనేది దట్ ఈస్ ద మెయిన్ Yeah. కోర్ పాయింట్ అనుకోవచ్చు. Yes. యా బట్ విశ్వక్ గారు కామెడీ వేరు, అనుదీప్ కామెడీ వేరు. అవును. సో మరి పట్టుకోవడానికి ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది, భలే ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మన టీజర్ ఓపెన్ చేయగానే చెప్పిన మాట వినలేదంటే ఏం చెప్పారంటే వినలేదనే కదా చెప్పి, ఇలాంటివి ఏంటంటే అసలు మనం అది కనీసం ఆ జోక్ కనీసం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. అక్కడ ఏదో అంటారు కదా, గ్యాప్ ఉండదు సార్, గ్యాప్ మనమే తీసుకోవాలన్నట్టు అలా తీసుకుని వేస్తూ ఉంటారు ఆయన. సో మరి ఆ టైమింగ్కి మీరు స్విచ్ అవ్వడానికి ఏమైనా టైం తీసుకున్నారా, లేదంటే కనుక ఫస్ట్ ఈవెన్ రీడింగ్ దగ్గర నుంచే ఆ సింక్ కుదిరిందా మీ ఇద్దరికి? నా లైఫ్లోనే నేను మీరు చూస్తే పాగల్ వరకు కామెడీ చేయలేను నేను. అంటిల్ పాగల్, ఫలక్నామా దాస్ హిట్ అన్నీ కొట్టినట్టే ఉంటాయి మొహం మీద, అన్నీ మొహం మీద కొట్టినట్టే ఉంటాయి. బట్ నాకు ఐ యూస్ టు షెడ్ బ్రిక్స్, అంటే ఐ యూస్ టు గెట్ స్కేడ్ కామెడీ చేయడానికి. ఎస్. ఫస్ట్ ఫిలిం పాగల్తో ఐ రియలైజ్డ్ ఐ కెన్ డూ కామెడీ అని నా అశోకోణంలో కొంచెం అర్థమైంది. మీకు అంటే మీకు కామెడీ చేసినట్టు ఉండదు కానీ ఆ సిచ్యువేషన్లో లైక్ సిచ్యువేషనల్ కామెడీ అది బేసిక్గా. బట్ అనుదీప్ది అప్పుడే లైలా రిలీజ్ అయింది, విత్ ఇన్ 8 days షూటింగ్ స్టార్ట్ అయింది, 1 weekలో. బట్ లోపల ఎంత ఎమోషన్ ఉన్నా కూడా అంటే ఏం జరుగుతుంది, బట్ వీ హ్యావ్ బయట జరుగుతున్న సిచ్యువేషన్, బయట ఏం జరుగుతున్నా కూడా ఆబ్వియస్లీ అప్పటికి మూవ్ ఆన్ అయిపోయి లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న దాని మీదనే ఉంటాం. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నెక్స్ట్ ఏంటో పని చేసుకుంటూనే వెళ్ళిపోతుండాలి ముందుకి. సో ఆ మైండ్ సెట్లోనే ఉంటాను నేను. సో సెట్కి వెళ్ళినా అనుకున్నాం 1-2 days పడుతుందేమో సింక్ కావడానికి అని, బట్ ఐ థింక్ విత్ ఇన్ గంటలో ట్రాక్లో పడిపోయినాం ఇద్దరు. మనోడు వచ్చి కాన్ఫిడెంట్గా చెప్పింది, లేదు అద్భుతంగా వర్కౌట్ అవుతుందని మామ అని. సో దాని తర్వాత నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ 90% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఫస్ట్ ఆర్ సెకండ్ టేకే. కొంచెం సెట్ అయిపోయింది, టైమింగ్ కూర్చుంది కరెక్ట్, నాకు ఆయనకి లాక్ కరెక్ట్ కూర్చుంది. అయితే కాకపోతే నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేసా కామెడీలో, డబ్బింగ్కి వెళ్ళినప్పుడు రియలైజ్ అయ్యా న్యాచురల్ ఫ్లోలో చేస్తారు మీరు. చేసా కామెడీ లైక్ టైమింగ్ అవి ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకున్నా వర్క్ నేను డబ్బింగ్లో. డబ్బింగ్ చెప్తున్నప్పుడు అసలు ఐ హ్యాడ్ టు రియాక్ట్ కదా, మళ్ళీ యాక్ట్ చేయాలి కదా. అదే సో ఇట్ వాస్ టఫ్. బట్ అప్పుడు కొంచెం సెటిల్డ్గా చెప్పాల్సి వచ్చింది. సెటిల్డ్గా కాదు సార్, మ్యాచ్ చేయాలంటే అది మళ్ళీ యాక్ట్ చేయడమే డబ్బింగ్. అవును. మళ్ళీ ఎగ్జాక్ట్ యాక్టింగ్ చేయాలి. సో అది టఫ్ ఉండే. బట్ డెఫినెట్లీ గ్యాప్ నాకు నేను మొన్న మామ ఏంది మామ ఇన్ని మంచి జోకులు తీసేసినాం అంటుండే. సినిమా లెంత్ ఎడిటింగ్ పోతుంది కదా కొంచెం ఎడిటింగ్లో, లిటరల్లీ తీసేసినవన్నీ కలిపి ఒక గంటది ఒక సినిమా చేసి మళ్ళీ తర్వాత రిలీజ్ చేయొచ్చు అన్ని ఉన్నాయి దాంట్లో. ఫుటేజ్ వచ్చిందా? అంత వచ్చింది. అండ్ చాలా జోకులు పాపం ఫ్లోలో మీకు ప్యాక్డ్ సినిమా ఇవ్వాలని చెప్పి చాలా తీసేయాల్సి వచ్చింది. బట్ ఆల్రెడీ మీరు వేస్తారు కదా, దిస్ ఈజ్ నాట్ పార్ట్ 2 సినిమా అని చెప్పేసి, పార్ట్ 2 లేదు సినిమా అని చెప్పేసి. సో దానికి కూడా ఛాన్స్ లేదేమో, పార్ట్ 3 తీస్తాం. పార్ట్ 3 తీస్తారు డైరెక్ట్గా. సూపర్.
బేసిక్గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది ఏ సినిమాకైనా ప్రాణం, బట్ ఇక్కడ ఏంటంటే హీరో డైరెక్టర్ హీరోయిన్ కెమిస్ట్రీ అనేది ప్రాణం లాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఈ సినిమాకి. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అనుదీప్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మరి మీకు సింక్ అవ్వడానికి టైం పట్టిందా? ఇట్ విల్ టేక్ ఎనీ టైమ్ టు సింక్ విత్ ద డైరెక్టర్స్? I think not at all. With Anudeep sir, it was very easy, very comfortable because he speaks Hindi and Hindi is my first language. So with him, I immediately clicked because I was talking comfortably. I was able to communicate with him comfortably. And I was also getting his sense of humor. And I would like to believe that I do also have a little bit good sense of humor. So we immediately clicked. Now I think Vishwak also knows like what bond we share on set, and it was amazing. Like I had so much fun. I can't even tell you on this set. It was very different. And with Anudeep sir, he's a different character, I feel. Like in person also you will see him. He will just stand out in front of the crowd. Okay. So it was fun with Anudeep sir. It clicked immediately. It wasn't that difficult. Yes. అయితే మీరు అంటే సరదాగా చెప్పారా లేకపోతే రియల్గా చెప్పారా మాకు ఇప్పుడు తెలుసుకోవడానికి టైం పడుతుంది. మా ఇద్దరికి రొమాంటిక్ సీన్స్ ఉంటే అనుదీప్ గారికి చాలా కష్టంగా ఉండదు అని చెప్పేసి అసలు ఏమన్నా ఉందా? అసలు పెట్టారా రొమాన్స్? రాయలేదు అసలు. అసలు ఏమన్నా క్యూరియస్ అబౌట్ రొమాంటిక్ సీన్స్? ఐ యామ్ నాట్ క్యూరియస్ అబౌట్, we are curious about Anudeep. What he has written. Yes. You will see it, how amazingly he has written. Okay. సరే, అయితే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా వరకు మీరు ఎలా ఉన్నారు, ఎంత చేశారు, ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉన్నారనేది మాకు అర్థమవుతుంది. బట్ 4 ఫిల్మ్స్ అట్ లైన్లో పైప్ లైన్లో ఉన్నాయి కదా. సో సేమ్ ఎగ్జైట్మెంట్, సేమ్ ఇదంతా కూడా ఒక సినిమా నుంచి వచ్చిన ఏదైతే ఉందో, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనేది ఉందో, అది కంటిన్యూ అవుతుందా 4 మూవీస్తో కూడా? The next immediate one is my directorial. Cult is my directorial. సో నేను ఫలక్నామాకి ఎంత ఫైర్ అండ్ హంగర్తో చేసినో దానికి 10 times ఫైర్ అండ్ హంగర్తో చేసిన ఈ సినిమా. ఫిబ్రవరి ఎండ్ టీజర్ వేస్తా, అర్థమవుతుంది. టీజర్ వేస్తారు. అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ విశ్వక్నే చేసేది లేదనమాట. నెక్స్ట్ ఈ నగరానికి ఏమైంది 2, దాని తర్వాత లెగసీ. ఐఎమ్ వెరీ మచ్ సాలిడ్ కాన్షియస్లీ డూయింగ్ దీస్ ఫిల్మ్స్. ఏదో చేయడం కాదు. బట్ అంటే మీరు అన్నట్టు లెగసీ లైక్ మై ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ వెరీ. సార్ నాకు ఒకటి అర్థమైంది సార్, నేను కమర్షియల్ సినిమా చేస్తే ఏదో పోయింది. నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడల్లా కమర్షియల్ అయింది. సో నేను ఎక్స్పెరిమెంట్లే చేస్తాను. అండ్ పీపుల్ ఓన్డ్ మీ ఫర్ మై ఎక్స్పెరిమెంట్స్. ఐ థింక్ ఐ వాజ్ డూయింగ్, భయపెట్టిన ప్రతి క్యారెక్టర్ చేసిన నేను. అశోకవనం కావచ్చు, గామి కావచ్చు, సాంగ్స్ లేకుండా హిట్ సినిమా కావచ్చు, పాగల్లో ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మెన్. There are like some crazy things I have done when I was just blindly experimenting. అంటే విశ్వక్సేన్ నుంచి అయ్యే కోరుకుంటారేమో. Exactly. I realized. So later on I realized I'm just back to my pavilion and this is my playground అని అర్థమైంది. You will see me playing with my filmography left right center in action. Yes. అయితే ఏ సినిమా అయినా కూడా మనం పోస్ట్ పోన్ అవుతుంది చూస్తూ ఉంటాం, కానీ ప్రీపోన్ అవుతుండే అది కూడా 50 days ముందుకు. ఎందుకు అలా అంత ప్రీపోన్ అయింది? నేను గట్టిగా అనుకున్నా సార్, మళ్ళీ 14th రోజు హ్యాపీగా ఉందామని. దేవుడు విన్నాడు. నేను అన్నాను వీళ్ళు అవి ఇవి మార్చి లాస్ట్కి ఇదే ఇచ్చారు. అదే అంటున్నా, దేవుడు విన్నాడు అంటారా? దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు అంటారా మీది? అందుకే 14th కూడా వద్దని చెప్పా. 13th పెట్టండి, 14th to 14th రౌండ్ ఆఫ్. మళ్ళీ 14th రోజు ప్రశాంతంగా ఉంటే. అదే ఇంతకు ముందు మనం చెప్పిన డైలాగ్ లాగా, ఎక్కడ పడ్డామో అక్కడ నిలబడే. దేవుడు నమ్ముతారా బాగా విశ్వక్సేన్? అందుకేనా మెడలో మాల? ఇది నా దగ్గర ఎప్పటి నుండో ఉంది సార్. మీరు చూస్తే ఫలక్నామా దాస్ టీజర్ రోజు నుండి మీరు సిరీస్ ఇన్ మైనక్. ఇది మా ఫాదర్దే. దీస్ ఆర్ హ్యాండ్ పిక్డ్ రుద్రాక్షస్, వెరీ వెరీ రేర్. మీ ఇంట్లోనే ఆ పాజిటివిటీ ఉంటుందండి, మొత్తం పిరమిడ్స్ ఎవ్రీథింగ్ అదంతా ఉంటుంది కదా యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినట్టే లెగసీ గురించి చూస్తే కనుక మిగతా అంతా వచ్చింది, బట్ దాంట్లో ఒక్క సీన్కి వచ్చేసరికి మాత్రం చాలా మంది మాట్లాడారు యాక్చువల్గా. అంటే విశ్వక్కే ఉన్న కల్ట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా ఒక రకంగా మాట్లాడారు. సో అంటే అది తీసుకున్న తర్వాత చూసిన తర్వాత too early to judge any film. It's just a glimpse. అది జస్ట్ గ్లిమ్స్ అనమాట. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ ద డైలాగ్ వీ వాంటెడ్ టు సే ఇన్ లెగసీ. సో ఇట్స్ వెరీ టూ ఎర్లీ టు జడ్జ్. మీరైనా నేనే, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ ఆల్సో టు సే ఎనీథింగ్ అబౌట్ దట్ ఫిల్మ్. మీరైనా ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. టీజర్, ట్రైలర్, సాంగ్స్, there are few things which are coming up, but I can say it's very
పర్సనల్ ఫిల్మ్, అంటే నేను చాలా పర్సనల్గా బిలీవ్ చేస్తున్న సినిమా అది. ఎస్, సితారాలో మీ సెకండ్ సినిమా కదా ఇది ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంటే బేసిక్గా ఏంటి అంటే మీకు వంశీ గారితో, నాగవంశీ గారితో ఏంటి ఆ సింక్ కుదిరిందా, లేకపోతే జస్ట్ అలా ప్రాజెక్ట్స్ అలా ప్లేస్ అవుతున్నాయా ఏంటది? డెఫినెట్లీ సితారా ఫీల్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ బికాస్ కొంచెం డ్రామా తక్కువ, పని ఎక్కువ ఉంటుంది సార్ బ్యానర్లో. అంటే వేరే కొన్ని చోట్ల ఎట్లుంటుంది అంటే పని కాకుండా వేరే వాటి గురించి డిస్కషన్లు, వేరే వాటి గురించి అంటే తెరనికే జరిగేది ఏదున్నా ఎవరికి అవసరం లేదు సార్ ఆడియన్స్కి. ఇక్కడ జరిగేదల్లా ఫ్రేమ్ మీద ఏంది, సినిమా ఏమి ఇస్తున్నాం, ఓకే ఈ సీన్ మళ్ళీ ఇంకోసారి తీయాలి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, మళ్ళీ చేయాలి, అరే ఎంత ఖర్చు అయిపోయింది, లేదా ఇది పోయి ఎడిట్ రూమ్లో అవుట్ వెళ్తుంది కదా క్యూబ్కి, ఆ వెళ్ళే అవుట్ గురించే ఉంటుంది అందరు పనిచేసేది, మిగిలిన డ్రామా ఉండదు. సో డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళైనా సెకండ్ టైం నాతో చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఏదో చూస్తుంటారు, నేనైనా సెకండ్ టైం కంఫర్టబుల్గా చేస్తున్నా అంటే ఇట్స్ ఎ ప్లేస్, వెరీ గుడ్ ప్లేస్ ఫర్ క్రియేట్. అంటే చాలామందికి కొత్త ప్రొడ్యూసర్లు కొంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే దే డిసైడ్ వన్ బడ్జెట్ అండ్ దే మేక్ ద ఫిల్మ్. వెన్ డైరెక్టర్ వాంట్స్ టు రీషూట్ సంథింగ్ ఆర్ లైక్ కరెక్ట్ సంథింగ్, ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ నాట్ గాడ్. ఒకసారి తీసుకుంటాం, ఏదో తప్పు పోయిందంటే ఒకసారి మళ్ళీ. సో దేర్ షుడ్ డైమండ్ మేకింగ్లో కూడా దేర్ ఇస్ అ మోర్ దెన్ 60% ఆఫ్ వేస్టేజ్. సో వెన్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ యూ షుడ్ బి ప్రిపేర్డ్. ఒక 20-30% గ్రేస్ పెట్టుకొని తీయాలని. చాలా మందికి సినిమా తీద్దామని వచ్చేస్తారు ఇండస్ట్రీకి, ఇంత పెట్టుకొని వస్తారు, ఇంత అవుతుంది సినిమా, కానీ అంతలో అంతలో అవుతుంది, చాలాసార్లు అవుతుంది. ఇప్పుడు హిట్ అనే సినిమా ఉంది, 2 నెలల్లో తీసాం, 50 రోజులు షూటింగ్, పేపర్ మీద ఏముందో అది తీసినాం, రిలీజ్ అయిపోయింది, ఈ నగరానికి ఏమైంది, ప్రిసైజ్డ్. కానీ కొన్నిసార్లు నేను చెప్పేది ఏంటంటే దేర్ ఆర్ లైక్ స్మాల్ రిస్క్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇన్వెస్టింగ్ యువర్ ఎనర్జీ, ఇన్వెస్టింగ్ యువర్ టైం అన్నీ పెట్టుకొని కరెక్టింగ్ యువర్ ఫిల్మ్ needs little more budget. So any filmmakers should be prepared for that grace. So Sitara doesn't step back to correct their films. They'll see again and again and they'll correct their films and they want to deliver the solid product. So ఆ స్కూల్ నచ్చింది నాకు. అంటే సితారా అంటే నాగవంశీ గారేనా లేకపోతే మొత్తం టోటల్ టీమ్? చిన్నబాబు గారు కావచ్చు, చిన్నబాబు గారు, నాగవంశీ, మొత్తం టీము అన్కాంప్రమైజ్డ్. సో అయితే మీరు సితారాలో చేయడానికి మీకు ఒక రీజన్ ఉంది, బట్ ఆఫ్టర్ ఎవరైనా కూడా బేసిక్గా మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే గెలుపు గుర్రాల మీద ఎక్కువ బడ్జెట్ పెడతాం, పందెం వేస్తాం. యాక్చువల్గా వీ కెన్ బెట్ ఆన్ విన్నింగ్ హార్సెస్. బట్ ఒకసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫెయిల్ అయిన తర్వాత ఒకసారి మీకు ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కమర్షియల్లీ నోబడీ ఫెయిల్డ్, ఫినాన్షియల్లీ నోబడీ ఫెయిల్డ్, ఇట్ జస్ట్ డిడ్ంట్ మేడ్ మ్యాజికల్ ప్రాఫిట్స్ చేయలే, కానీ నోబడీ లాస్ట్ మనీ ఆన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అదే, బట్ ఏదైనా కానీ ఇప్పుడు అనుకున్నంత రాకపోయినప్పుడు తర్వాత మీరు ఇదిలో ఉన్నప్పుడు అడిగారు ఎప్పుడన్నా? అట్లేం లేకుండే, మేము మళ్ళీ తిరిగి మా బాధ ఏంటంటే నేను ఆయన కలిసి రూరల్ సినిమా చేసి మాస్ కొట్టాలన్నది మాకు ఉండే. మేము బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్లాన్ 4-5 ఫిల్మ్స్, బట్ మైన్ అండ్ వంశన్న's ఇంటెన్షన్ వాస్ టు మేక్ నైస్ రూరల్ మాస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ వాస్ వెయిటింగ్ టు డూ, దట్ వాస్ వన్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్ బికాస్ దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు రూరల్ అగైన్. సార్ పోతే మళ్ళీ కొట్టాలి మళ్ళీ ఆ జానర్కి అని. సో అగైన్ వెన్ ఐ డూ రూరల్ అగైన్ నెక్స్ట్ టైం మళ్ళీ తిరిగి కొట్టాలి, జాగ్రత్తగా ఉంటాం కదా. అయితే ఈ సినిమాకి ఇప్పటికే చాలా బజ్ వచ్చేసింది, బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్గా. సో మీకు ఒక పక్క బాలయ్య గారు బాగా ఇది, ఒక పక్క ఎన్టీఆర్ గారు బాగా ఇది, అలాగే వంశీ గారికి ఎన్టీఆర్ గారికి ఉన్న రిలేషన్ అందరికీ తెలుసు. సో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని తీసుకొస్తున్నారు గెస్ట్ కింద? లేదు సార్, ఇప్పుడు వాళ్ళని హెల్ప్ అడగొచ్చు, ఎవరినన్నా హెల్ప్ అడగొచ్చు, కానీ అట్లా మాటిమాటికి అడగడం కూడా అది నా నేచర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాట్ దే హ్యావ్ డన్ టు మీ ఇన్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఐ థింక్ ఐ వాజ్ బ్లెస్డ్. అంటే బికమింగ్ యాక్టర్, సక్సెస్ఫుల్ యాక్టర్ ఇస్ డిఫరెంట్ థింగ్, బట్ గెట్టింగ్ అంటే వీళ్ళంతా నా గురించి కేర్ చేయడం అనేది దట్ ఈస్ వన్ మోర్ కంప్లీట్ డిఫరెంట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ ఐ ఫీల్. సో ఇప్పుడు అదంతా ఏం తెలియదు ఆ రోజుకి, ఎవరుంటే వాళ్ళే కానీ కాదు, ఆ రోజుకి. ఐ థింక్ దిస్ టైమ్ వీ వాంట్ టు సెలబ్రేట్, మా టీమ్ లాగా విల్ జస్ట్ గెట్ ఫిల్మ్ మేక్. బట్ కాకపోతే ఏంటంటే ఒక ఐబాల్స్ అనేది ఇప్పుడు వంశీ గారే ఒక మాట చెప్పారు,
రిలీజ్ ఈవెంట్ వలన ఒక టికెట్ కూడా ఎక్స్ట్రా తగ్గదని ఆయనే చెప్పారు. బట్ కాకపోతే ఏంటంటే క్యాచింగ్ ద ఐబాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ చాలా సినిమాలు ఇంటర్వ్యూలు హిట్ అయినాయి సార్. ఇంటర్వ్యూలు చూసారు, సినిమాలు చూడలేదు. సో ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద కాంటెంట్. సో మా కాంటెంట్ ఈసారి మీరు నమ్మరు, చిన్నబాబు గారు అయితే ఏం అవసరం లేదు ప్రమోషన్ అట్లా అన్నారు తెలుసా. నాకు ముచ్చటేసింది నిజంగా. అంత అంటే నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా ఐఎమ్ జస్ట్ వెరీ క్యూరియస్. నాకు హిట్ అని తెలుసు కానీ ఎంత పెద్దది అవుతుంది, ఎంత దూరం పోతుంది అన్నది ఐ జస్ట్ వాంట్ టు సిట్. ఐఎమ్ ఆల్సో క్యూరియస్ మీ లెక్క. అండ్ నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసింది ఫైనల్ కాపీ, నేను ఐ వాంట్ టు సీ విత్ ఆడియన్స్ అన్నట్టే ఉన్నా. బట్ నాకు తెలిసి ప్రీ రిలీజ్ రోజు నాకు ఆ టెన్షన్ తట్టుకోలేక చూసేస్తుంటా ప్రతిసారి మార్నింగ్. ప్రీ రిలీజ్ మార్నింగే చూస్తుంటా ప్రతిసారి సినిమా. సో ఆ రోజు చూడొచ్చు. బట్ బిలీవింగ్ కంప్లీట్లీ ఇన్ కాంటెంట్. ఎస్, అంటే దీనికి సంబంధం లేదు కానీ బట్ కాకపోతే ఇప్పుడు మీరు మాట్లాడారు, నాకు చాలా క్యూరియస్ ఎప్పటి నుంచో అడగాలి మీరు కనిపిస్తుందని చెప్పి. ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు ఇద్దరికి మీరు అంత కనెక్ట్ అయిపోవడానికి రీజన్ ఏంటండి? ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, మీ సినిమాలు మీరు చేసుకుంటున్నారు అంటే త్రూ మీ ఫిల్మ్స్ కనెక్ట్ చేసినాయా, మీ బిహేవియర్ కనెక్ట్ చేసిందా, ఏం కనెక్ట్ చేసింది వాళ్ళకి మిమ్మల్ని? డెఫినెట్లీ మైట్ ఇన్ పర్సన్గా నచ్చినప్పుడే కదా నీ కనెక్షన్ మెయింటైన్ అయ్యేది. సో ఇట్స్ మోర్ దెన్ అపార్ట్ ఫ్రమ్ సినిమా వాట్ వీ సీ ఇన్ ఈచ్ అదర్. ఇప్పుడు నేను ఎవరికి క్లోజ్ అయినా డెఫినెట్లీ ఇట్స్ ఇన్ పర్సన్లో నచ్చేవే ఉంటాయి కదా. ఉంటుంది, బట్ కాకపోతే ఏదో అది నాకెట్లే తెలుస్తుంది సార్. మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా వస్తుంది కదా జనరల్గా. ఇప్పుడు నాకు విశ్వక్సేన్లో నచ్చింది ఏంటంటే నేను చెప్పగలుగుతాను అలాగా. చెప్పండి, మీరే చెప్పండి. నాకు మీలో నచ్చిందండి మీ ఫ్రాంక్నెస్. అది ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని ఒప్పుకుంటారు, హిట్ అయితే హిట్ అని ఒప్పుకుంటారు. ఫ్లాప్ అయిందంటే ఎందుకు ఫ్లాప్ అయిందని చెప్తారు, హిట్ అయితే ఎవరికి వాళ్ళకి క్రెడిట్ వాళ్ళకి ఇస్తారు. అది నాకు నచ్చింది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్తాను నేను యాక్చువల్గా. మేబీ అదే చూస్తుండొచ్చు. అది వాళ్ళకి ఏం నచ్చింది ఇప్పుడు అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు. లేదు సార్, అసలు అది ఉండదు, సినిమా గురించి ఉండదు. ఎస్, అయితే ఖైదీ గురించి ఒకటి మీరు ఇందాక నేను అడుగుతున్నాను కదా క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ ఫస్ట్ టైం వచ్చింది వెళ్ళిపోయింది. బట్ రెండోసారి వచ్చినప్పుడు అందరూ గుండెల్లో పెట్టేస్తున్నారు. ఏంటంటారు, రీజన్ ఏంటి? మీకు అర్థమైంది ఏమన్నా? సార్ దశ దిశ ఇంకోటి ఏదో అంటారు కదా, ఆల్ స్టార్స్ షుడ్ అలైన్. సమ్ టైమ్స్ హౌ మచ్ ఎవర్ ఎనర్జీ వీ పుట్, థింగ్స్ డజంట్ మూవ్. సమ్ టైమ్స్ వీ డోంట్ ఈవెన్ నో హౌ థింగ్స్ ఆర్ మూవింగ్. సో యా, గ్రహాలు అనుకూలించిన టైం వస్తే ఎవడు ఆపలేడు, టైం రాకపోతే ఎవడేం చేయలేడు. I also feel, sir, that it's not just like it happens in one night or one day, like something. It's the accumulation of how many days and how many years of hard work you put in. Yes. So I think That's true. all you have to do is just Be consistent. be consistent and keep a goal, set towards that, and don't Give up. Yeah, don't feel like, okay, if this is not working out, I think it's never going to work out. If that's the attitude you have, you will not. I wouldn't have landed up how I landed up here. So it's just not that one day or overnight something I did and then it happened. I worked hard for years and years, and Yes. maybe that hard work gave me dragon and gave the whatever I have right now. So I always believe that you should just keep moving forward. Do not distract yourself from anything. Set your goal and just move towards it sincerely and honestly. Yes. If it doesn't work out, it will somehow give you back in some other way, is what I feel. Generally we are looking some beautiful heroines, but here I am looking at beauty with brains. Oh, thank you. బికాజ్ ఎందుకంటే చాలామంది క్లారిటీ ఉండదు. ఆవిడ చెప్పింది కరెక్టే. మనం ఎన్ని నెలల్లో ఎన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసామనేది తెలియదు. బట్ ఓవర్ నైట్ అంటారు. ఆ ఓవర్ నైట్ అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ ఉంది, ఎంత కన్సిస్టెంట్గా మనం గేమ్ ఎట్లున్నా ప్లే గ్రౌండ్ లో ఉండాలి సార్. ఎస్ ఎస్, ఇంటికి వెళ్ళిపోయి నాకు ఛాన్స్ వస్తలే అంటే కాదు, ఎప్పుడైనా నీ టర్న్ రావచ్చు. సో ఫస్ట్ గ్రౌండ్ లో ఉండాలి. Funky is my 12th or 13th film, but people don't believe. Yeah, people don't believe it. It's that how long I've been working. I think I started working when I was 19 or 20. So it's been too many years for me, but nobody knew. yes. That's how it is seen. Like, That was workshop. That's it. yeah, exact. Not workshop, but it's just learning through the process. ఎస్ ఎస్. Yeah. సో మీరు అంత No, చెప్పిన every past film is workshop only. Right. This Yeah. film before I was made after 12. This is my 13th film too. So
I see 12 films as workshop. ఎస్ ప్రతి సినిమా ఏదో ఒకటి ఇస్తానే ఉంటుంది, ఏదో ఒకటి నేర్పుతానే ఉంటుంది. మీరు అన్నట్టే మీరు ప్రస్తుతానికైతే గ్రౌండ్లో ఉన్నారు. 13th 6 కాదు, ఈసారి బాల్ కొడితే అవుట్ ఆఫ్ ద పార్క్ వెళ్ళేలా కనిపిస్తుంది. యాక్చువల్గా మీరు టీజర్తోనే అది క్రియేట్ చేశారు, వచ్చిన 2 సాంగ్స్తో కూడా ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. సో ఫంకీ అనేది చూడడానికి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆయన చెప్పినట్టుగానే అది అంత పెద్ద హిట్ అవుద్ది అనేది మాత్రమే ఇప్పుడు సస్పెన్స్ ప్రస్తుతానికి. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫంకీ అండి. Thank you so much. Thank you. Yes. Thank you so much.